హలో వచ్చేనా? వచ్చా అన్నయ్య. అన్నయ్య ఆగాగు, దేవాన్ని కనిపించాడు, తనతో వచ్చేస్తానులే. దేవాగాడా? సరే వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. సరే అన్నయ్య మాట్లాడతారని. చెప్పరా. దేవా నువ్వు బండి చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తావు, కొంచెం స్లోగా రారా. నువ్వు మరీనరా, నాకు ఆ మాత్రం తెలీదా? జాగ్రత్తగానే వస్తానులే. సరే ఎక్కు. ఏంట్రా ఇది? దేవగాడేడి? అంటే వాడి కాలుకి చిన్న ఫ్రాక్చర్ అయిందిరా, వాడు నవ్వలేకపోతున్నాడు. చెల్లిని అందుకే నాతో పంపించాడు. ఇప్పుడు ఇలా జరిగిందని వాడు నీతో పంపించాడా? వాడికి ముందే చెప్పాను రా. హలో రే, నీకు ముందే చెప్పాను కదా స్లోగా రమ్మని. ఏంట్రా ఇది? ఇలా జరుగుతుందని తెలిస్తే నేనే వచ్చాను కదరా. ఇప్పుడు మా పిన్నికి ఏం సమాధానం చెప్పాలరా నేను? నీలాంటి వాడితో తిరిగితే నాకు కూడా ఎలాంటి సిచ్యువేషన్ పడుతుందిరా. అది కాదురా రే, ఇంకా నీ మొహం నాకు చూపించకరా. ఇప్పుడే నేను నెంబర్ బ్లాక్లో పెడుతున్నాను. సాయి అసలు ఎలా జరిగింది? యాక్సిడెంట్ అవుతున్నప్పుడు నాకేం గుర్తులేదన్నయ్య, స్పృహ కోల్పోయాను. రే సాయి. రే చోటు, ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. ఇంకేంట్రా విషయాలు? నీకు విషయం చెప్పాలిరా. ఏంట్రది? ఆ రోజు యాక్సిడెంట్లో చెల్లికి దెబ్బలు తగలకూడదని చెల్లిని దేవగడి మేము లాక్కున్నాడు రా. దేవగడి వెన్నుపూసకి చాలా పెద్ద దెబ్బ తగిలిందిరా. ఈ విషయం నీతో చెప్పొద్దని నాతో ఒట్టేయించుకున్నాడు రా. ఏంట్రా వాడు ఎలా చేశాడు? సరే పదరా, వాడి ఇంటికి వెళ్దాం. రే తర్వాత వెళ్దాం లేరా. ఎందుకురా? పదరా, వాడి సారీ చెప్పాలి నేను. దా. అరే ఇప్పుడు వద్దురా, తర్వాత వెళ్దాం. తర్వాత కాదు, ముందు బండి తీదా. దాదా తీ. దేవా దేవా, నేనురా సాయిని వచ్చాను. రే సాయి ఆగరా. రే దేవా దేవా. రే దేవగడి చనిపోయాడు రా. వాడికి చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయిపోయిందిరా. మెంటల్గా కూడా హెల్త్ పాడైపోయి చనిపోయాడు రా. నీలాంటి వాడితో తిరిగితే నాకు కూడా ఎలాంటి సిచ్యువేషన్ పడుతుందిరా. ఇంకా నీ మొహం నాకు చూపించకరా. మన జీవితంలో చాలామంది వస్తారు పోతారు, కానీ నిజంగా మన కోసం ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పూర్తిగా అర్థం చేసుకోకుండా తీసుకున్న నిర్ణయం మనిషినే దూరం చేస్తుంది.